పార్టీ ఏదనేది పక్కన పెట్టండి. ఈరోజు సత్యకుమార్ అనే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా, మన ధర్మవరాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించే వ్యక్తిగా మనం అంతా చూడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా సత్యకుమార్ని చూసినప్పుడు పరిటాల శ్రీరామ్ మాత్రమే మీకు కనపడాలి అనే విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తాను. ఈరోజు బీసీలకు ఒక ముఖ్యమైన అవకాశం వచ్చింది. ఇందాక మన వాళ్ళంతా సోదరులంతా చెప్తా అన్నారు. దయచేసి బీసీ సోదరులందరూ కూడా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా సద్వినియోగం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసిన త్యాగానికి ఒక అర్థాన్ని వెతకాల్సిన అవసరం బీసీ సోదరులు ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందనే విషయాన్ని ఇంకొకసారి గుర్తు చేస్తాం. గ్రామాల్లోకి వెళ్ళండి, చెప్పండి మనకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం అనేది పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి త్యాగం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టాలి మనము అని చెప్పని ప్రతి ఒక్కరికి తిరిగి ఇంటింటికి తిరిగి మీరు అందరూ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పి అందరినీ ఓటుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అందరూ చెప్తున్నారు మనకు ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద నాయకుడు మన నియోజకవర్గానికి రాబోతున్నాడు అని. ఖచ్చితంగా ఆయన నుంచి ఈరోజు మనం ఒకటి ఆశిస్తున్నాం. మనము వెనక్కబడిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆయన మనతో పాటు సహకరించి మనతో పాటు నడుస్తాడని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా బతలపల్లి, తాడిమీరే చూసుకున్నామంటే చాలా చోట్ల ఇంతవరకు హౌసింగ్ కూడా లేని దుస్థితి గత 5 ఏళ్ల నుంచి మనం చూస్తూ వస్తాం. ఈరోజు హౌసింగ్ లో కావచ్చు, లేకుంటే రకరకాల మనం చాలా మంది వ్యవసాయంలో కూడా మనం కూడా చాలా మంది వ్యవసాయ కుటుంబాలు మనం అన్ని కూడా ఆ వ్యవసాయంలో కూడా ఉపయోగపడేటట్టుగా, దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఎన్నో సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ పూర్తి స్థాయిలో బయట ఎక్కడ ఎన్ని వచ్చినా అన్నిటికంటే ఎక్కువగా ధర్మవరానికి వచ్చే అవకాశము, పోరాటము చేయగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తి మనకు సత్యకుమార్ గారు అనే విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తుంది. మరి దాంతో పాటు ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా మనతో పాటు అంటే ఎందుకంటే ఇది మాట్లాడుకోవాలా ఇంతవరకు మనం మాట్లాడుకోవాలి కాబట్టి నేను కూడా చెప్తున్నా. మైనార్టీ సోదరులు కూడా మీరు కూడా చాలా మాతో పాటు కలిసి ఈ గత 5 ఏళ్లు కూడా అన్ని ఇబ్బందులు పడి పోరాటాలు చేసి మీరు ముందుకు నడిపించడం జరిగింది మమ్మల్ని. ఈరోజు అరే ఎట్లా వేరే పార్టీలో లేకుంటే ఎక్కడో జరిగిన సంఘటనలో మనల్ని ఎట్లా ఏమన్నా ఇబ్బంది పెడతాయా అనే ఒక చిన్న సంకోచాలు ఉండొచ్చు. కానీ ఒక విషయం మీకు చెప్తున్నా నేను, మీరు మా కోసం ఏ రకంగా అయితే నిలబడి మమ్మల్ని అంతా ముందుకు నడిపించారు. ఎందుకంటే ధర్మవరంలో ఉన్న మైనార్టీ సోదరులకు మా కుటుంబానికి చాలా మంచి అభినవ సంబంధం ఒకప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి మా నాయన ఉన్నప్పటి నుంచి ఉంది, ఆ రోజు నుంచి ఉంది. ఖచ్చితంగా మీకే సమస్య వస్తుందంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మీ ముందు నిలబడేవాడు పరిటాల శ్రీరామ్. ఆ విషయాన్ని మిమ్మల్ని ఆ ఇబ్బందుల్లోకి తీసుకుపోయే పరిస్థితికి తీసుకురాను. ఒకవేళ సమస్య వచ్చిందంటే నన్ను దాటి మీద వరకు రావాలనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, 10 మందికి చెప్పాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఏ రకంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఏ రకంగా మనం ముందుకు పోతామో దారే రకంగానే రేపు పొద్దున కూడా మనం ముందుకు పోబోతున్నాం. దాంతో పాటు గత 5 ఏళ్లు మీరు పడిన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ప్రతి ఒక్కదాన్ని కండ్లారా చూసిన వ్యక్తిగా నెక్స్ట్ 5 ఏళ్లు ధర్మవరంలో నిలబడుకొని ఆ ప్రతి సమస్యని తీరుస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను